గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి జీ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ ప్రాపర్టీ చూడండి, సరౌండింగ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ చుట్టుపక్కల చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంటి ఎదురుగా 30 feet రోడ్ అనేది వస్తుంది. పార్కింగ్ చాలా స్పేషియస్ గా ఉంది. బిల్డింగ్ ఎలివేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి గేట్ కూడా చాలా పెద్దగా ఉందండి. అండ్ మనకి లోపల కార్ పార్కింగ్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంటి ఎదురుగా మనకి 30 feet రోడ్ అనేది వస్తుంది. సో లోపలికి వెళ్దామండి. సో ఇక్కడ చూస్తే గేట్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా మనకి కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బైక్స్ కూడా, వెహికల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బోర్ అండ్ సంపు వాటర్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇక్కడ సైడ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఈ పార్కింగ్ స్పేస్ చూస్తే పైన మనకి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టెప్స్ పక్కన మనకి వాష్ ఏరియా అనేది స్పేస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి చూడండి చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కొంచెం ఉంది, ఈ గ్లాసెస్ పెట్టిస్తారు మనకి. నెక్స్ట్ హౌస్ పక్కన సెట్ బ్యాక్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అక్కడ లాస్ట్ కి మనకి వాష్ ఏరియా కూడా స్పేస్ అనేది ఇచ్చారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో మనం లోపలికి వచ్చాము. దీని లొకేషన్ వచ్చి షిరిడి నగర్, హయత్ నగర్ అండి. లోపలికి వచ్చాక పైన ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ కింద మనకి సెల్ఫ్స్ అనేటివి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ అనేది కూడా ఇచ్చారు. సో మనకి ఇటు సైడ్ నుంచి కూడా డోర్ ఉందండి. సో మనం ఇటు సైడ్ నుంచి కూడా బయటికి వెళ్ళడానికి 2 doors అనేది ఇచ్చారు. సో హాల్ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ చూస్తే కిచెన్ ఏరియా అనేది ఇక్కడ ఉందండి. సో కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. మనకి వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ మనకి 1 BHK ఇచ్చారండి. ఇక్కడ కిచెన్ ఏరియాలో లోపలికి వెళ్తే మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కిచెన్ ది మొత్తం ర్యాక్స్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా ఉంది. మనకి కిచెన్ ఏరియా చాలా స్పేషియస్ గా ఇచ్చి కింద మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. ఈజీగా 4 members కూడా ఉండొచ్చు అండి ఈ కిచెన్ ఏరియాలో. నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం రండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారండి. పైన బల్బ్స్ కూడా ఇచ్చారు. హాల్లో మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇక్కడ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్, ఇంకా మనకి ఇక్కడ ర్యాక్స్ ఇచ్చారు ఇంటీరియర్ పర్పస్ కోసం. సో ఇక్కడ చూస్తే వాల్ కి పెయింటింగ్ కూడా చాలా నీట్ గా వేశారు. అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. సో ఈ ప్రాపర్టీ తొందరగా కొన్నామంటే మనం ఇంటీరియర్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది నార్త్ ఫేస్ కిందకి వస్తుందండి. ఇంటి ఎదురుగా మనకి 30 feet రోడ్ అనేది వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఇది 2 BHK అనేది వస్తుంది. ఒక BHK వాళ్ళు 1 bedroom లో వాళ్ళు సామాన్లు అనేది పెట్టారు. సో ప్రెసెంట్ ఆ బెడ్రూమ్ అనేది కవర్ చేయలేకపోతాము. నెక్స్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. హాల్లో మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్. నెక్స్ట్ మనకి నేను నియర్ బై చెప్పాను కదా, జీ ఇంటర్నేషనల్ స్కూల్. మనకి ఈ ప్రాపర్టీ మీద మనకి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాం. ఫైనల్ గా పైకి వెళ్ళి చూద్దామండి. సో పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇక్కడ వ్యూ పాయింట్ కోసం మిర్రర్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. సో మనకి మొత్తం ఓవరాల్ గా వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఫైనల్ గా పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ స్పేస్ చూసినా కూడా చాలా మంది అంటే స్పేషియస్ గా ఉంది. సో మనకి హౌస్ బ్యాక్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ కూడా లాస్ట్ కి వాష్ ఏరియా అనేది పాయింట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బాల్కనీ చాలా స్పేషియస్ గా ఉంది. ఈవినింగ్ టైంలో మనకి టీ టైమ్ గా ఈవినింగ్ మంచిగా ఉంది. పైన ఫ్లోరింగ్ కూడా బాగుందండి. లోపలికి వెళ్దాము. సో ఫైనల్ గా పైకి వచ్చేసాం కదా. ఇక్కడ కూడా మనకి 2 doors అనేవి ఇచ్చారండి బయటికి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇది హాల్ అండి. సో ఇక్కడ వాల్ పెయింట్ కూడా చాలా నీట్ గా చేశారు. పైన ఫ్యాన్ సీలింగ్ కూడా మంచిగా చేశారు. సో ఇక్కడ కూడా నేను ఎటువంటి లైట్స్ యూజ్ చేయకుండా వీడియో చేస్తున్నాను కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ఎదురుగా మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి. మనకి పైన కూడా 2 BHK అండి. ఇది హాల్లో మనకి కామన్ వాష్రూమ్. సో మనం ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు వెస్టర్న్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇండియన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్
నెక్స్ట్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం రండి. సో కిచెన్ ఏరియాలోకి వస్తే స్టార్టింగ్ లో మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ పార్ట్ చూస్తే కూడా మనకి విండో ఇచ్చారు అండ్ సింక్, కిచెన్ కి ర్యాక్స్. ఇక్కడ పైన చూస్తే మనకి ఏమైనా వేస్ట్ సామాన్లు కానీ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలారండి పైన. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది అండ్ కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఈజీగా 2-3 మెంబర్స్ కూర్చొని వండేటట్లుగా ఉంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కి వస్తే పైన ఫ్యాన్ సీలింగ్, ఇక్కడ ఇంటీరియర్ పార్ట్స్ కోసం అక్కడ హల్మారీ కోసం స్పేస్ వదిలారు. సో మనం ఇక్కడ ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు అండ్ వాల్ పెయింటింగ్ అయితే చాలా డిజైన్ చాలా బాగుంది. సో ఈ బెడ్రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో నెక్స్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చేసాము. ఇక్కడ మనకి చూడండి ర్యాక్స్ అనేటివి ఇచ్చారు. నెక్స్ట్ పైన ఫ్యాన్ సీలింగ్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ వాల్ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. పైకి వెళ్ళి చూపిస్తానండి. సో ఫైనల్ గా పైకి వచ్చేస్తున్నాము. సో రెయిన్ వాటర్ స్టెప్స్ మీద పడకుండా ఇది బాగా నీట్ గా కవర్ అనేది చేశారు. ఫైనల్ గా మనం పైకి వచ్చేసామండి. సో ఇక్కడ పైన చూస్తే మనకి ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ సరౌండింగ్స్ కూడా ఒకసారి మొత్తం కవర్ చేస్తున్నాను చూడండి. మొత్తం చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న అపార్ట్మెంట్స్ అన్ని నియర్ బై లో ఉన్నాయి. మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్ని నియర్ బై లో ఉన్నాయండి. సో ఈ ప్రాపర్టీ హైలైట్ ఏంటి అంటే మనకి జీ ఇంటర్నేషనల్ స్కూల్ కాకుండా అకాడమిక్ హైట్, సెయింట్ జోన్స్, భాష్యం, లక్ష్య స్కూల్స్ అనేటివి నియర్ బై లో ఉన్నాయి. జస్ట్ 1.5 కిలోమీటర్స్ లో. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ వ్యూ చూస్తున్నాను. సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రైస్ గురించి ఏం వరి కాకండి, ఇది నెగోషియబుల్ కిందికి వస్తుంది. జస్ట్ 1.32 CR అంటున్నారు, అంటే 1,32,00,000 అని అంటున్నారు. బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి కమిషన్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి జస్ట్ నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.